నమస్కారం. వంటింట్లో గంటల తరబడి కష్టపడుతున్నారా? ఎంత ప్రయత్నించినా ఇడ్లీలు మెత్తగా రావడం లేదా? లేక బియ్యంలో పురుగులు పట్టి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మన డిఐడి తెలుగులో మీ వంటగది పనులను చిటికెలో పూర్తి చేసే 100 అద్భుతమైన వంటింటి చిట్కాలను తెలుసుకోబోతున్నాం. ఈ టిప్స్ తెలిస్తే మీరు కిచెన్ కింగ్ లేదా క్వీన్ అయిపోవడం ఖాయం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? 100 వంటింటి చిట్కాలు. వంట రుచి మరియు నాణ్యత కోసం. చపాతీ పిండిలో పాలు కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి. దోస పిండిలో కొంచెం పంచదార కలిపితే దోసలు ఎర్రగా వస్తాయి. ఇడ్లీ పిండిలో అటుకులు కలిపి రుబ్బితే ఇడ్లీలు మల్లెపువ్వుల్లా ఉంటాయి. పప్పు ఉడికించేటప్పుడు చిటికెడు పసుపు, నూనె వేస్తే త్వరగా ఉడుకుతుంది. బిర్యానీలో అన్నం పొడిపొడిగా రావాలంటే ఉడికేటప్పుడు నిమ్మరసం వేయాలి. గ్రేవీ చిక్కబడాలంటే వేయించిన శనగపిండి లేదా జీడిపప్పు పొడి కలపాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు చల్లాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నూనె, ఉప్పు కలిపితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కూరలో కారం ఎక్కువైతే కొద్దిగా వెన్న లేదా నెయ్యి కలపండి. పకోడీలు కరకరలాడాలంటే పిండిలో కొద్దిగా వేడి నూనె కలపాలి. సాంబార్ రుచి పెరగాలంటే చివర్లో కొద్దిగా బెల్లం ముక్క వేయండి. వడలు నూనె పీల్చకుండా ఉండాలంటే పిండిని బాగా గిలక్కొట్టాలి. పెరుగు త్వరగా తోడుకోవాలంటే గోరువెచ్చని పాలలో పచ్చిమిర్చి వేయాలి. చేపల వేపుడు విడిపోకుండా ఉండాలంటే ముక్కలకు కొద్దిగా కార్న్ ఫ్లోర్ పట్టించాలి. పూరీలు పొంగాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా రవ్వ కలపాలి. పచ్చళ్లలో వేయించిన ఆవపొడి కలిపితే మంచి వాసన, రుచి వస్తాయి. నెయ్యి కాచేటప్పుడు అందులో ఒక తమలపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైతే గోధుమ పిండి ముద్దలు వేసి కాసేపుంచాలి. కాఫీ డికాషన్ చిక్కగా రావాలంటే పొడిలో కొద్దిగా పంచదార కలిపి వేడినీళ్లు పొయ్యాలి. కోడిగుడ్లు ఉడికించేటప్పుడు నీళ్లలో ఉప్పు వేస్తే పెంకు త్వరగా వస్తుంది. కూరగాయలు మరియు పండ్ల సంరక్షణ. పచ్చిమిర్చి తొడిమలు తీసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. నిమ్మకాయలు ఎండిపోకుండా ఉండాలంటే వాటికి నూనె రాసి డబ్బాలో పెట్టాలి. కొత్తిమీరను పేపర్ టవల్లో చుట్టి పెడితే కుళ్ళిపోదు. అరటిపండు తొడిమకు ప్లాస్టిక్ కవర్ చుడితే త్వరగా నల్లబడవు. కట్ చేసిన యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే నిమ్మరసం పూయాలి. బంగాళదుంపలు మొలకలు రాకుండా ఉండాలంటే వాటిలో ఒక యాపిల్ ఉంచాలి. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే పక్కన నీళ్లగిన్న ఉంచాలి. వెల్లుల్లి రెబ్బలను కాసేపు ఎండలో ఉంచితే పొట్టు త్వరగా వస్తుంది. బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండాలంటే వేయించేటప్పుడు కొంచెం పెరుగు వేయాలి. టమాటాలు మెత్తబడకుండా ఉండాలంటే ఉప్పు నీళ్లలో ఉంచాలి. పనసకాయ కోసే ముందు చేతులకు, కత్తికి నూనె రాసుకోవాలి. క్యారెట్లు వాడిపోకుండా ఉండాలంటే ఇసుకలో లేదా తడిగుడ్డలో ఉంచాలి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఉప్పు నీళ్లలో వెయ్యాలి. కరివేపాకు ఎండిపోకుండా ఉండాలంటే గాలి తగలని డబ్బాలో పెట్టాలి. మిర్చి కోసినప్పుడు చేతులు మండకుండా ఉండాలంటే పాలు లేదా నూనె రాసుకోవాలి. శుభ్రత మరియు నిర్వహణ. మిక్సీ జార్ బ్లేడ్లు పదును పెరగాలంటే రాళ్ల ఉప్పు వేసి తిప్పాలి. పాలగిన్నె అడుగు అంటకుండా ఉండాలంటే ముందుగా నీళ్లతో తడపాలి. సింక్ వాసన వస్తుంటే బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి వేడినీళ్లు పొయ్యాలి. కత్తుల పదును కోసం సిరామిక్ కప్పు వెనుక రుద్దాలి. చేతుల్నుండి ఉల్లిపాయ వాసన పోవాలంటే స్టీల్ గరిటతో చేతులు కడుక్కోవాలి. ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయ ముక్కను ఉంచాలి. గ్యాస్ బర్నర్లు క్లీన్ చేయడానికి ఈనో వాడితే త్వరగా వదులుతాయి. టీ ఫిల్టర్ రంధ్రాలు మూసుకుపోతే నిప్పులమీద కాసేపు కాల్చాలి. జిడ్డుపట్టిన కిటికీలను కిరోసిన్ లేదా వెనిగర్తో తుడిస్తే మెరుస్తాయి. వెండి సామాన్లు మెరవాలంటే టూత్పేస్ట్తో రుద్దాలి. రావిపాత్రలు మెరవాలంటే చింతపండు, ఉప్పు కలిపి తోమాలి. కిచెన్ టైల్స్ జిడ్డు పోవాలంటే వేడినీళ్లలో సర్ఫ్ వేసి తుడవాలి. చీమలు రాకుండా ఉండాలంటే లవంగాలు లేదా దాల్చిన చెక్కపొడి చల్లాలి. బొద్దింకలు రాకుండా ఉండాలంటే బోరిక్ యాసిడ్ ఉండలు పెట్టాలి. ప్లాస్టిక్ డబ్బాల వాసన పోవాలంటే అందులో పేపర్ ముక్క వేసి ఉంచాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు. అల్యూమినియం పాత్రల కంటే స్టీల్ లేదా మట్టి పాత్రలు వాడటం మంచిది. వంటలో ప్లాస్టిక్ గరిటెలు వాడకూడదు. నూనెను పదే మరిగించి వాడటం ఆరోగ్యానికి హానికరం. అన్నం వార్చిన గంజిని పారబోయకుండా సూప్లా తాగవచ్చు. కూరగాయలను కోసిన తర్వాత కడగటం కంటే కడిగిన తర్వాత కోయటం మంచిది. మొలకెత్తిన గింజలను వంటలో వాడితే పోషకాలు ఎక్కువ అందుతాయి. ఉప్పు వాడకం తగ్గించి నిమ్మరసం లేదా ఆమ్చూర్ పొడి వాడాలి. వంటలో రిఫైన్డ్ ఆయిల్ కంటే గానుగ నూనెలు శ్రేష్టమైనవి. మసాలాలను ఇంట్లోనే తయారు చేసుకుంటే స్వచ్ఛంగా ఉంటాయి. రాత్రిపూట పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. సమయం ఆదా చేసే చిట్కాలు. వారానికి సరిపడా కూరగాయలను ముందే కట్ చేసి బాక్సుల్లో పెట్టుకోవాలి. గ్రీన్ చట్నీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే స్నాక్స్ సమయంలో పని తగ్గుతుంది.
టమాటా ప్యూరీ చేసి ఐస్ ట్రేలో పెట్టి క్యూబ్స్లా వాడుకోవచ్చు. చింతపండు రసాన్ని ముందే తీసి మరిగించి నిల్వ ఉంచుకోవచ్చు. ఎండుమిర్చి పొడిని ముందే చేసి పెట్టుకుంటే వంట త్వరగా అవుతుంది. ఇడ్లీ పాత్రలో నెయ్యి రాస్తే ఇడ్లీలు త్వరగా ఊడివస్తాయి. పప్పును గంట ముందు నానబెడితే ఒకే విజిల్కి ఉడికిపోతుంది. కూరగాయల పొట్టు తీయడానికి పిల్లర్ వాడటం వల్ల సమయం ఆదా అవుతుంది. వేడినీళ్లను వంటలో వాడితే ఉడికే ప్రక్రియ వేగవంతం అవుతుంది. చపాతీలు ఒకేసారి ఎక్కువ చేసి హాట్ బాక్స్లో పెడితే తాజాగా ఉంటాయి. ఇతర గృహ చిట్కాలు: పంచదార డబ్బాలో చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేయాలి. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వేపాకులు లేదా ఎండుమిర్చి వేయాలి. ఉప్పు తేమ పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కొన్ని బియ్యం గింజలు వేయాలి. అగ్గిపెట్టెలు తేమ పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో ఉంచాలి. బాటిళ్లలో అడుగున క్లీన్ చేయడానికి బియ్యం గింజలు వేసి ఊపాలి. గ్లాస్లో గ్లాస్ ఇరుక్కుంటే లోపలి గ్లాస్లో ఐస్ ముక్కలు వేయాలి. మట్టిపాత్రలు వాడే ముందు రోజంతా నీళ్లలో నానబెట్టాలి. నూనె గిన్నెలు తోమేటప్పుడు గోధుమ పిండితో రుద్దితే జిడ్డు త్వరగా పోతుంది. తేనె స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి నీళ్లలో వేస్తే అది కరగకుండా అడుగుకు వెళ్లాలి. వెల్లుల్లి త్వరగా ఒలవాలంటే మైక్రోవేవ్లో 10 సెకండ్లు ఉంచాలి. ఐస్ క్రీం గట్టిగా అవ్వకుండా ఉండాలంటే బాక్స్ను జిప్లాక్ కవర్లో పెట్టాలి. పప్పులు నిల్వ ఉండాలంటే కొంచెం ఆముదం కలిపి పెట్టాలి. మైదాపిండి పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో దాల్చిన చెక్క వేయాలి. కాకరకాయ చేదు పోవాలంటే ఉప్పు మజ్జిగలో నానబెట్టాలి. మునక్కాయలు తాజాగా ఉండాలంటే తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. కిచెన్ కౌంటర్ పైన నిమ్మరసంతో తుడిస్తే ఈగలు రావు. మిక్సీ జార్ వాసన పోవాలంటే బేకింగ్ సోడా నీళ్లతో కడగాలి. నాన్ స్టిక్ పాన్ పైన స్టీల్ గరిటెలు వాడకూడదు. దోస పెనం మీద ఉల్లిపాయతో రుద్దితే దోసెలు అంటుకోకుండా వస్తాయి. కూరల్లో నూనె ఎక్కువైతే ఒక ఐస్ ముక్కను వేస్తే నూనె గడ్డకట్టి పైకి వస్తుంది. కారం డబ్బాలో ఇంగువ ముక్క ఉంచితే పురుగు పట్టదు. జీలకర్ర ధనియాలను దోరగా వేయించి పొడిచేస్తే సువాసన బావుంటుంది. బియ్యం కడిగిన నీటిని మొక్కనకు పోస్తే అవి బాగా పెరుగుతాయి. అప్పడాలు విరక్కుండా ఉండాలంటే వాటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచాలి. పాలు పొంగిపోకుండా ఉండాలంటే గిన్నెపైన ఒక చెక్క గరిటె ఉంచాలి. టీపొడి వాడిన తర్వాత దానిని మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. చల్లటి నీళ్లకంటే వేడినీళ్లతో గిన్నెలు కడిగితే క్రిములు చస్తాయి. ఇడ్లీ పిండి పులిసిపోతే అందులో కొద్దిగా పాలు కలిపితే పులుపు తగ్గుతుంది. క్యాబేజీ వండేటప్పుడు వచ్చే వాసన పోవాలంటే అందులో చిన్న అల్లం ముక్క వేయాలి. చేతులకు పసుపు అంటుకుంటే కొబ్బరి నూనెతో తుడిస్తే పోతుంది. చూశారుగా, ఈ 100 వంటింటి చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. వీటిలో మీకు ఏ చిట్కా బాగా నచ్చింది, ఏది మీరు ఈరోజే ట్రై చేయబోతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ లైఫ్ హ్యాక్స్ కోసం మన డిఐడి తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.